వెల్కమ్ టు మన్విత్ కార్స్. ఈరోజు మన దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్స్ అండి. వెహికల్స్ వాటి యొక్క మోడల్ అలాగే ప్రైస్ టోటల్ మీకు చూపించడానికి ఈరోజు వీడియో తీస్తున్నాను. మొదటగా మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. ఇది మనకు వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2014 మోడలు, అలాగే వెహికల్ 2015 రిజిస్ట్రేషన్, వీడిఐ డీజిల్ వెహికల్. ఇది మనకు వెహికల్ యొక్క కిలోమీటర్ చూసుకుంటే 95,000 కిలోమీటర్లు తిరిగింది వెహికల్ సెకండ్ ఓనర్ పైన ఉంది. వెహికల్ యొక్క ప్రైస్ కూడా చూసుకుంటే 3,75,000 చెప్తున్నాడు కస్టమర్ ఫైనల్గా. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకి విటారా బ్రీజా అండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే మనం 2016 మోడలు, వీడిఐ ఆప్షనల్ వెహికల్. ఇది మనకు వెహికల్ యొక్క కిలోమీటర్స్ వచ్చేసి 87,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ మీద ఉందండి వెహికల్. అలాగే వెహికల్ వచ్చేసి ఢిల్లీ వెహికల్, మనకు టీజీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్నాడు వెహికల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 6,25,000 చెప్తున్నారు కస్టమర్. వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది దీనికి, టచ్ స్క్రీన్. దీని ప్రైస్ 6,25,000, వీడిఏ ఆప్షనల్, 2016 మోడల్. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వ్యాగనార్ విఎక్స్ అండి. 2024 మోడలు, కేవలం 7,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. మనకు వెహికల్ వచ్చేసి విఎక్స్ఐ కానీ జెడ్ఎక్స్ఐ టైపు అలాయ్ వీల్స్ అన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్లో ఒక 50,000 నుంచి 60,000 వరకు ఎక్స్ట్రా ఫిట్టింగ్కి టోటల్ కస్టమర్ మాడిఫై చేయించుకున్నాడు. మనకు వెహికల్ యొక్క ప్రైస్, కస్టమర్ యొక్క ప్రైస్ వచ్చేసి 6,80,000 చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఉంది. వెహికల్ చూశాక మాట్లాడిపిస్తాను. 7,000, కేవలం 7,000 మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్, సింగిల్ ఓనర్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. ఇది 2024 మోడల్. అలాగే మనకి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టయోటా ఇటియాస్ క్రాస్ అండి. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2015 మోడలు, పెట్రోల్ వెహికల్. ఇది వెహికల్ వచ్చేసి కిలోమీటర్స్ వచ్చేసి 36,000 కిలోమీటర్లు తిరిగింది కేవలం. సెకండ్ ఓనర్ పైన ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 4,35,000 చెప్తున్నారు. జీ వర్షన్ ఇటియాస్ క్రాస్, పెట్రోల్ వెహికల్ అండి. $4,30,000 చెప్తున్నారు. అలాగే మనకు ఇంకొక విటారా బ్రీజా ఉందండి. ఇది 2021 మోడలు, జెడ్ఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ వెహికల్. ఇది కేవలం 30,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి. మనకు వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే కస్టమర్ యొక్క ప్రైస్ వచ్చేసి 8,50,000 చెప్తున్నారు. 2021 పెట్రోల్ జెడ్ఎక్స్ఐ ప్లస్. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకి సెలోరియో వెహికల్ అండి. ఇది ఆటోమేటిక్ వెహికల్, 2017 మోడలు, జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్. 84,000 కిలోమీటర్లు తిరిగింది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి సిల్ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పెట్రోల్ వెహికల్ అండి, జెడ్ఎక్స్ఐ సెలోరియో ఆటోమేటిక్. 3,85,000 చెప్తున్నారు. ఇది 2017 మోడలు ఆటోమేటిక్ వెహికల్ సెలోరియో, 3,85,000. అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే స్కోడా ర్యాపిడ్ ఎలగెన్స్ ప్లస్ డీజిల్ వెహికల్. ఇది వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే మనకు 2016 మోడలు. అలాగే వెహికల్ యొక్క ఫైనల్ ప్రైస్గా కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,35,000.
స్కోడా ర్యాపిడ్ ఎలగెన్స్ ప్లస్ డీజిల్ వెహికల్. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మహీంద్రా XUV 500 W6 వెహికల్ అండి, డీజిల్ వెహికల్. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే మనకు 2014 మోడల్. మనకు వెహికల్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్లు తిరిగిందండి. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. W6 XUV 500 డీజిల్ వెహికల్. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూస్తే టాటా నానో 2016, 2017 రిజిస్ట్రేషన్. టాటా నానో ట్విస్ట్ XTA ఆటోమేటిక్ వెహికల్. ఇది వెహికల్ వచ్చేసి 40,000 కిలోమీటర్లు తిరిగింది. షోరూమ్ ట్రాక్ అవైలబుల్ ఉంది వెహికల్కి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 1,65,000. ట్విస్ట్ XTA పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది. అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి సుజుకి స్విఫ్ట్ VXI పెట్రోల్ వెహికల్ అండి. 2007 మోడల్, 2028 వరకు వ్యాలిడిటీ ఉంది. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,40,000. 1,40,000 చెప్తున్నారండి కస్టమర్. అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి టయోటా కరోలా పెట్రోల్ వెహికల్ 2005 మోడలు. అలాగే వెహికల్ యొక్క వ్యాలిడిటీ 2026 సెప్టెంబర్ వరకు ఉంది వ్యాలిడిటీ. వెహికల్ పెట్రోల్ వెహికల్, సీల్ టైర్స్ ఉన్నాయి. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,35,000. అలాగే నెక్స్ట్ వెహికల్ వచ్చేసి చవర్లెట్ స్పార్క్ అండి, 2009 మోడలు. అలాగే 2010 రిజిస్ట్రేషన్ వెహికల్. వెహికల్ యొక్క వెహికల్ యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే 2026 మార్చి వరకు ఉంది. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే కేవలం 75,000 మాత్రమే. పెట్రోల్ ప్లస్ LPG అండి అది వెహికల్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఆల్టో LXi 2010 మోడలు, 11 రిజిస్ట్రేషన్. కేవలం 84,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 95,000 చెప్తున్నారు కస్టమర్ యొక్క ప్రైస్. అలాగే వెహికల్ యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే 2026 మార్చి వరకు ఉంది వ్యాలిడిటీ. 95,000 మాత్రమే అండి వెహికల్కి. అలా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు శాంట్రో జింగ్ GLX 2009 మోడలు. వెహికల్ యొక్క వ్యాలిడిటీ చూసుకుంటే 2028 వరకు ఉంది వ్యాలిడిటీ. రెన్యువల్ చేయించారు రీసెంట్గానే వెహికల్. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 1,35,000. శాంట్రో జింగ్ GLS. ఇవ్వండి ఈరోజు మన దగ్గర అవైలబుల్ ఉన్న టోటల్ వెహికల్స్, వాటి ప్రైస్, అలాగే వాటి మోడల్. మన వెహికల్స్ లొకేషన్ వచ్చేసి మచ్చబొల్లారం, మన్ విత్ కార్స్ మచ్చబొల్లారం అని గూగుల్ మ్యాప్లో టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి 8186814343, 8186814343. థ్యాంక్ యూ.